నమో గురుభ్యః. तात्पर्य एक ही सर्वनाम रूपात्मक जगत अपना स्वरूप सूर्य की किरण है. అద్భుతమైన మాట ఇది. ఏ మాత్రం ప్రపంచం ఏమిటనుకుంటున్నావు? నేను ఆత్మను, ఇది అనాత్మ, దానికి నాకు సంబంధం లేదు అని ఏమైనా ఉందా నీకు అభిప్రాయం? అది కేవలం అపోహ. అది పోగొట్టుకో. అసలు విషయం ఏమిటంటే సర్వనామ రూపాత్మక జగత్, ఏమాత్రం ప్రపంచమంతా ఏమిటో తెలుసా మీకు? మీకు ఇలా కనిపిస్తున్నదేనంటే అదేదో పరాయిది కాదు. అప్నా స్వరూప్ సూర్యకి కిరణ్ హై. నీ ఆత్మ ఒక సూర్య బింబం అనుకుంటే దానిలో నుంచి వచ్చిన కిరణాలు ఉన్నాయి చూడండి. ఆ కిరణాలు లాంటివి ప్రపంచంలో ఉండే నామరూపాలు అన్నీ కూడా. ప్రతి పదార్థము ఒక కిరణం. ఈ కిరణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సూర్యమండలంలో నుంచి వచ్చింది. వచ్చిందనంటే అర్థం ఆభాస. రాలేదు, అసలు యథార్థంగా రాలే, వచ్చినట్టు కనిపిస్తున్నది. ఆ సూర్యుడి కాంతి ఎలాంటిది, ఆ కిరణం కాంతి ఎలాంటిది, దానిలో ఏ ప్రకాశం ఉందో దీనిలో ఆ ప్రకాశం ఉంది, దానిలో ఏ ఉష్ణగుణం ఉన్నదో దీనిలో ఉష్ణగుణం ఉంది. అది ఇది ఒకటే చెప్పడానికి అది ఆధారం మనకు. సర్వనామ రూపాత్మక జగదపున సూర్య స్వరూప్ సూర్యకి కిరణ్ హై. ఎంతో బాగుంది ఇది. అది సూర్యుడు అనుకుంటే ఇవి కిరణాలు. దుఃఖ సుఖ భీ కిరణ్ హై. కిరణం అంటే ఏమిటనుకుంటున్నారు? ఏంటి? దుఃఖం ఒక కిరణం. అంటే జ్ఞాన సూర్యుడిలో నుంచి వృత్తి రూపంగా బయటపడుతున్నది. దుఃఖాకార వృత్తి, సుఖాకార వృత్తి. అబ్బా నాకు హాయిగా ఉంది. అదేమిటది? ఆ అనుకుంటున్నది ఎవరు? జ్ఞానం. ఆ జ్ఞానమేమిటి? ఈ ఒక్కటే కాదు, 96 అనుకుంటుంది అది. ఆ 96 సుఖంగా ఉందని అనుకోవడం ఒక భావం. సూర్యమండలం ఒకటే, దాని కిరణాలు కొన్ని వేలు, ఎన్నైనా ఉండనివ్వండి. ఆన్నే కలిసి ఆ మండలంగా ఒక్కటిగానే మనకు ప్రత్యక్షం అవుతున్నది. దుఃఖ సుఖ రూప భీ కిరణ్ హై. సమాధి అసమాధి భీ కిరణ్ హై. ఏకాగ్రంగా ఉన్నాననుకోవడం ఒక కిరణం. అదే మనసు వ్యాకులంగా ఉందని అనుకోవడం కూడా కిరణమే. సమాధికేం కొమ్ములు రాలే, అది ఒక వృత్తి. సమాధి లేకపోవడం ఒక వృత్తి. మన్ వాణి శరీర సహేత్ జో సంఘాత్కి చేష్టా హై. ఈ త్రికరణాల చేష్టలేమైతే ఉన్నాయో సో సబ్ ఆత్మకి దమ్కా హై. అన్నీ దాని తళుకు బెళుకు అంతే. కోయి రాజసీ కిరణ్ హై. కొన్ని రజోగుణాత్మకమైన కిరణాలుంటాయి. చూడండి ఎంత హాయిగా ఉందో. కోపం తాపం వచ్చిందనుకో, అది కిరణంగా భావించు, అప్పుడు అది కోపం కాదు. అర్థమవుతుందా? దీని మీద ఎంతో వ్యాఖ్యానం చేయవలసి ఉన్నది, మీరు ఊహించుకోండి. కోయి రాజసీ కిరణ్ హై, కోయి తామసీ కిరణ్ హై. నిద్రపోతుంటాం, అదో కిరణమే. కోయి సాత్వికీ కిరణ్ హై, కూర్చొని చెప్పుకుంటుంటాం ఇట్లాంటి పాఠం, ఇది కిరణ్. కోయి మాయారూప్ కిరణ్ హై, కేవలం అవ్యక్తమైన మాయ, ఆ శక్తి రూపంగా కిరణమే, పొటెన్షియల్ ఫారంలో ఉన్న కిరణం అన్నమాట అది. ఆరు కోయి ఆకాశాది కిరణ్ హై. ఆకాశం దగ్గర నుంచి పృథివీ వరకు అన్నీ దాని కిరణాలే. చాలా హాయిగా ఉంటుంది. శివాద్వైతులు దీన్నే పట్టుకున్నారు, లేదా శివాద్వైతులను ఈయనగారు పట్టుకున్నారు చెప్పలేము. శివాద్వైతులే ముందు, వీరు కాదు. వాళ్ళు ఏ 12-13 శతాబ్దాల వాళ్ళు కాబట్టి వాళ్ళదే ముందు. శివాద్వైతులు ఆ గ్రంథాలుంటాయి. అద్భుతం అది. ఒక అద్దం మీద ఒక పుస్తకం రాశాడు ఆయన. ఒక అద్దం, అంతే టాపిక్. చెప్పాగా శంకర భగవత్పాదులకి ఇద్దరు డూపులు ఉన్నారని. ఒక డూపును చెప్పానన్నా, ఇంకొక డూపు ఎవరనంటే లలితా సహస్రనామ భాష్యం రాసిన డూపు ఒక ఆయన భాస్కరాచార్యులు. ఆయన చాలా గొప్ప వ్యక్తే, గొప్ప ఉపాసకుడు, గొప్ప జ్ఞాని. అది చిత్రం. పరిణామవాదానికి ప్రాధాన్యం ఇస్తారు అంతవరకే. పరిణామవాదం ఉపాసనకు పనికొస్తుంది, వివర్తవాదం జ్ఞానానికి పనికొస్తుంది, ఆరంభవాదం కర్మకు పనికొస్తుంది. అది విషయం. దానిలోంచే వచ్చాయి ఇవన్నీ. ఆయన పేరేమిటంటే అభినవగుప్త పాదాచార్యులు. ఒక 100 గ్రంథాలు రాసి ఉంటాడు ఆయన. ఒక వేదాంతమే కాదు, నాట్యశాస్త్రం మీద అథారిటీ, అలంకార శాస్త్రం మీద అథారిటీ. ఇంకా శంకర భగవత్పాదులు అంత దూరం వెళ్ళాలా. ఫైన్ ఆర్ట్స్ మీద అథారిటీ. ఈస్థెటిక్స్ అని ఉన్నది, సౌందర్య శాస్త్రం అంటారు, అలంకార శాస్త్రం, దాని మీద అథారిటీ. ప్లస్ వేదాంతం, ప్లస్ దేవీ భక్తుడు ఉపాసకుడు. అన్నింటినీ సమన్వయం చేయగలడు. వారు చెప్పే మాటలు ఇవి. జ్ఞాన కిరణాలే మొత్తం ప్రపంచం అన్నారు.
నామరూప క్రియలాన్ని ఆ జ్ఞానము చల్లా చెదరై, ఆ చెబుతుంటేనే థ్రిల్లింగ్గా ఉంటుంది. చల్లా చెదరై కనిపిస్తున్నదట. సూర్యుడే చల్లా చెదరైపోయి ఇదిగో ఈ ప్రకాశంగా కనిపిస్తున్నాడు. లేకపోతే ప్రపంచమంతా వ్యాపించగలడా? వ్యాప్తి అంటేనే చెదిరిపోవటం. సరిపోయిందా? సూర్యలాల్కి ఏ నామరూపాత్మక జగత్ కిరణ్ ధమ్కా హై. ఆ సూర్యుడి యొక్క తేజస్సే ఇన్ని రూపాలుగా చిన్నాభిన్నమై మనకు కనిపిస్తున్నది. గ్రహణ్ త్యాగ్ కిస్కా కరే కిస్కా నకరే. మీరే చెప్పండి, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. దేన్ని పట్టుకుంటావు, దేన్ని వదిలేస్తావు? చూచావా? అందుకే అహేయం అనుపాదేయం. ఏది కావాలని నెత్తినా పెట్టుకోలేం, ఏది అక్కర్లేదని తోసేయలేం. అంతా అదే అయినప్పుడు నీవు సెలెక్ట్ చేసుకోవటానికి వీలు లేదు, రిజెక్ట్ చేయడానికి లేదు. చాయిస్లెస్ ఇదమ్మా. ఎప్పుడు చెప్పారో చూడు. చాయిస్లెస్ అవేర్నెస్. చాయిస్ లేదు. ఎందుకు లేదు? అంతా తేజస్సే. ఇంకా చాయిస్ ఏమిటి? తమస్సు ఉంటే కదటండి తమస్సును వదిలేసి తేజస్సును పట్టుకోవడానికి. అంతా తేజస్సే అని మేం చెబుతుంటే ఇంకా తమస్సు ఎక్కడ? అరే అరే, ఇదొక గొప్ప భావం అండి. సరిపోయిందా? జైసే నీలిమ ఆకాశ్కే ఆశ్రయ హై. ఆ నల్లని రంగు ఆకాశాన్ని ఆశ్రయించున్నదా లేదా? ఆకాశమేమో సబ్స్టెన్స్, ఆ నలుపు దాని ప్రాపర్టీ. ప్రాపర్టీ అనుకుంటే ప్రాపర్టీ, లేదనుకుంటే లేదా. నల్లగా లేదు అసలు అక్కడ. ఆభాసను నీ లక్షణం అనుకుంటే ఎలాగయ్యా? తైసే ఆత్మాసే భిన్న సర్వ పదార్థ కల్పిత్ అజ్ఞాన ఆవరణ రూపీ హై. దాని లక్షణమని మేము చెప్పామంటే నిజంగా ఉందని కాదు అక్కడ అర్థం. కల్పితమైన లక్షణం. ఆ రజ్జువుకు సర్పము లక్షణం అన్నారనుకోండి. ఆ రజ్జువు యొక్క లక్షణము సర్పం అన్నారు. ఉంటే కదా సర్పం అక్కడ. అలాగే ఆకాశానికి నలుపు లక్షణం అని అంటే అది ఉందా? అలాగే పరమాత్మకు ప్రపంచము లక్షణము అనంటే ఉందని కాదు అర్థం. అయితే లక్షణం అని ఎందుకన్నారు? వింటారా? మాట వింటారా? లక్షింపజేసేదేదో అది లక్షణం. లక్షింపజేయడం అనగా సూచన చేయడం, చూపటం. దాని డ్యూటీ అది. అబద్ధము నిజాన్ని చూపుతుంది. అది రహస్యం. ఇది ఒక పెద్ద గొప్ప ఐడియా. అబద్ధమే నిజాన్ని చూపుతుంది. నిజాన్ని చూపడం దేనికే? అది నిజమే అయితే ఇంకా నిజాన్ని చూపడం ఏమిటి? మరి ఒకటి మరొక దాన్ని చూపాలంటే రెండు ఉండాలి అక్కడ. అదే తాను చూపుకోలేదు. అదే ఏమిటి? సత్యం. తాను చూపుకోలేదు కాబట్టి ఎవరు చూపాలి? మరొకటి చూపాలి. ఆ మరొకటి ఏమవుతుంది? అసత్యం అవుతుంది. అందుకే అసతో మా సద్గమయ. ఎంత అద్భుతమైన మాటో చూడు. దేని మీద మాట్లాడుకోవాలండవు? వస్తుంది. ఇదంతా మన వర్క్షాపులో వచ్చే వ్యవహారమే. అయిందా? సర్వ పదార్థ కల్పిత్. అందువలనే కల్పనా కదా. అజ్ఞాన్ ఆవరణ రూపి హై. ఈసు దృష్టికే లియే ఇలాంటి అద్వైత దృష్టి నీకు ఏర్పడాలంటే బ్రహ్మాత్మ అపరోక్ష విద్వాన్ కి వృత్తి జహా జహా జాతి హై. బ్రహ్మాత్మ భావాన్ని అపరోక్షంగా అంటే ప్రత్యక్షం చేసుకున్న విద్వాన్ జ్ఞానులున్నారే, వారి వృత్తి, వారి ఆలోచన జహా జహా జాతి హై తహా తహా హి. చూసారా? మన దృష్టి అలా ఉండాలని మనం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇది ఆయన నేర్పుతున్నాడు. జ్ఞానుల దృష్టి ఎలా ఉంటుందో ఆయన వర్ణిస్తున్నాడంటే మీరు అలవరుచుకోండి అని మనకు చెప్పడం హెచ్చరికది. తహా ఎక్కడెక్కడికి ఆ దృష్టి పోతుంటుందో చూచారా? అంటే కేవలం పరమాత్మనే చూడాలని కూర్చోకూడదు నువ్వు. ఇది కాకపోతే కదా పరమాత్మ. అంచేత అన్నీ కలుపుకోవాలి. జ్ఞానం ఉపాసన కలుపుకోదు. ఉపాసనలు యోగాభ్యాసాలు తోసిపారేస్తాయి. ముప్పాతిగా తోసేసి ఒకటి పట్టుకోమని చెబుతాయి. అది చాలా తప్పు. ఆ ముప్పాతికి ఏమైపోవాలని అడుగుతాడు జ్ఞాని. అది ఏమైపోవాలి? అది పరమాత్మ కాదా? కాదనే అభిప్రాయం లేకపోతే నువ్వు ఎందుకు వదిలేయమంటావు? వదిలేయమన్నావు. కాదను. కాకపోతే పరమాత్మకే అది అవమానం. నీకు నాకు కాదు. ఎందుకంటే అక్కడ లేడు వాడు. అక్కడ వ్యాపించలే పరమాత్మ. నీ దృష్టిలో పరమాత్మ పరిమితమైపోయాడు. ఏమభ్యాసం? నీ మొగమభ్యాసం. నీకెప్పుడు మోక్షం? చూసారా? జ్ఞాని దృష్టి ఎలా ఉంటుంది? ఈ దృష్టికే లియే బ్రహ్మాత్మ పరోక్ష విద్వాన్ కి వృత్తి జహా జహా జాతి హై. చూచారా? ఎంత భరవసా? మా ధ్యానం చూడు.
ఎక్కడెక్కడికి నీ ఆలోచన పోతున్నప్పటికీ భయం లేదు నీకు, ఏకాగ్రతకు భంగం లేదు. తహా ఈ తత్తత్ పదార్థ, ఆయా పదార్థాలు కనపడితే ఏమట, కనపడని అయితే జాగ్రత్త, పదార్థాలుగా కాదు. ఉపహిత బ్రహ్మాత్మకోహి విషయకర్తి. ఆ పదార్థాల్లో వ్యాపించి ఉన్న ఏ అస్థిభాతి ఉన్నదో అది పైకి తెచ్చుకొని చూస్తుంటాడు వాడు, ఎందెందు వెదకి చూచిన. ఆ ఎందెందు అనేది ఆ పదార్థం, వెదకి చూడవలసినది దాని యొక్క స్వరూపం. అంటే ఏంటి, నీ ఒక లడ్డో మైసూర్ పాకో తింటున్నావు, నీవు ఆస్వాదిస్తున్నదేది, నీ అనుభవానికి వస్తున్నదేది ఆ రూపం కాదు. ఆ రూపం కరిగిపోయింది, ఆ మాధుర్యంలో చేరిపోయింది. ఆ మాధుర్యం కనపడదు, రూపం కనపడుతుంది. విన్నవయ్యా, అసలు ఈ దృష్టాంతం బాగా విచారణ చెయ్యవయ్యా, తెలిసిపోతుంది నీకు. కానీ ఈ కనపడే రూపం ఇది కాదు నీ అనుభవించడం, దానిలో ఉండే మాధుర్యాన్ని అనుభవిస్తున్నావు. నిరాకారమైనదే అనుభవానికి వస్తుంది. ఎప్పుడు అనుభవానికి వచ్చేటప్పుడు అది నిరాకారం అయిపోతుంది. ఒక్కటే మాట, ఎంత సాకారమైనా సరే నీ అనుభవానికి వచ్చినప్పుడు నిరాకారం అవుతుంది. అందుకనే సుఖ దుఃఖాలు నిరాకారం. అర్థమైందా? భయము ఉత్సాహం ఇవన్నీ నిరాకారం. దేని మీద మాట్లాడాలి? ఎక్కడికక్కడ చూడండి ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో ఈశ్వ దృష్టి. అంచేత తత్తత్ పదార్థ ఉపహిత బ్రహ్మాత్మ అట. ఆయా పదార్థాల్లో ఉన్నటువంటి బ్రహ్మాత్మ ఏదైతే ఉన్నదో ఈ విషయకర్తి, దాన్నే విషయంగా చూస్తున్నదట. అది చూచేది ఆ పదార్థం కాదట. ఆ పదార్థం ఆభాస అయిపోయింది, అది డొల్లా, అక్కడేం లేదు. ఆ లోపల ఉన్న ఎస్సెన్స్ అది అస్థిభాతి, దాన్ని చూస్తున్నది. ఒక స్వర్ణకారుడు ఎలాగైతే నీవు ఏ ఆభరణం వాడి చేతికిచ్చినా వాడికి ఎంత అలవాటు అంటే బంగారంతోనే వాడికి పని, వాడే సొమ్ములు తయారు చేస్తాడు. చెయ్యకముందు బంగారం బాగా అలవాటుగా అయినవాడు, వాడు ఆ చూచున్నవాడు కరిగించిన తర్వాత కూడా బంగారం చూస్తుంటాడు. ప్రతిరోజు వాడికి అనుభవం. నువ్వు చేతికిచ్చిన వాడికి బంగారమే కనపడుతుంది, అందులో అలవాటు కొద్దీ ఆ రూపం కనపడదు, ఫేడ్ అయిపోతుంది. అది నిజమైన అనుభవం అంటే. నామరూప కార్యక వివర్త ఉపాదాన్ సర్వరూప బ్రహ్మాత్मा होने से वृत्ति ज्ञान का विषय परोक्ष अपरोक्ष ब्रह्मात्मा ही इसी वास्ते विद्वान के स्वतः सिद्ध नित्य समाधि अयत्न सिद्ध है. ఇది నిత్య సమాధి అట, దీని పేరు స్వతసిద్ధం అట. ఇది నువ్వు ఏదో కొని తెచ్చుకోనక్కర్లే. ప్రాణాయామ ప్రత్యాహార ఇదంతా నాన్ సెన్స్. స్వతసిద్ధంగానే సమాధి ఉండాలి నీకు. నీ జీవితమే సమాధి అయిపోవాలి. ఎప్పుడవుతుంది అది అని అడిగితే చెబుతున్నాడు. వివర్త ఉపాదాన అభిన్న నిమిత్తోపాదాన, అది దానికి ఈ పేరు పెట్టాడు. అంటే పరమాత్మ నిమిత్త కారణమే కాదు ప్రపంచానికి. పరమాత్మ అంటే ఆ పైకి చూడకండి, అస్థిభాతి అనుకోండి. పరమాత్మ అంటే అస్థిభాతి ప్రపంచానికి నిమిత్త కారణమే కాదు, ఉపాదాన కారణం కూడా. ఇది మాత్రం స్వప్నంలో మర్చిపోకండి. ఏమైతే దానివల్ల అడ్వాంటేజ్, అద్భుతమైన అడ్వాంటేజ్. నువ్వేది చూసినా పరమాత్మ కనిపిస్తాడు. ఉపాదానం కాకపోతే కనపడడు. అంటే కుమ్మరి కనపడతాడా నీకు? కొండలు బాణలు ముంతలు మూకుళ్ళు చూస్తున్నప్పుడు అంతా కుమ్మరి అక్కడ పక్కన కూర్చొని కనిపిస్తుంటాడా? వాడు నిమిత్త కారణం, ఇంటికి వెళ్ళిపోయాడు. మట్టి వెళ్ళిపోదు, మట్టి వెళ్ళిపోదు, అది ఉపాదాన కారణం. అలాగే నీ చైతన్యంగా నిమిత్త కారణం, అస్తిత్వంగా ఉపాదాన కారణం. కనుకనే చిత్ అనేటువంటిది నువ్వు చూచినా చూడకపోయినా సత్తు కనపడుతుంటుంది. ప్రతి చోట ఉండడం అనేది నీకు దర్శనం ఇస్తూనే ఉంటుంది. అందువల్లనే సర్వత్రా పరమాత్మ ఉన్నాడని చెప్పే మాట చెల్లుతుంది, లేకపోతే చెల్లదు. అయత్న సిద్ధ. ఇప్పుడు దీనికోసం ఎంత ప్రయత్నం చేయాలి నీ మొగం? ఆ టెక్నిక్ పట్టుకుంటే చాలదు, ఇంకా ప్రయత్నం ఏమిటి? చాలా బ్రహ్మాండమైన విషయం. అంచేత మై సమ్యక్ ఆత్మా కో జాంతా హూ ఏ తేరా జాన్నా భ్రాంతి రూప్ హై. నాకు ఆత్మ అంటే ఏమిటో బాగా తెలిసిపోయిందండి అని ఎవడైనా అన్నాడంటే అది పొరపాటు. ఆత్మ అంటే ఏమిటో తెలిసిపోయిందంటే అనాత్మ తెలియదా? ఆత్మ అనాత్మకు తేడా చూస్తున్నావా? నాకు తెలిసిందని అంటున్నావు. ఆ నాదేది, ఆ నేనేది? నేను నాది రెండో కలిసి నేనే అయినప్పుడు ఇంకా తెలుసును తెలియదు అనే మాట మాని నువ్వు ఊరిక ఉండు చాలు.
నెత్తిన పాలు పోసినట్టు. जानने योग्य ब्रह्मात्म वस्तु किसी का विषय होवे तो सम्यक जानने को सामर्थ्य होवे. అది నువ్వు గ్రహించటానికి నీకు విషయమైతే చెప్పు, అప్పుడు చక్కగా నువ్వు గ్రహించానని చెప్పే మాటకు అర్థం ఉంటుంది. ఇప్పుడు ఈ మైక్ ఉన్నది, ఇది నా జ్ఞానానికి గోచరిస్తున్నది. గోచరించే పదార్థాల్లో మంచి చెడ్డ ఉంటుంది. బాగా గ్రహించావా, బాగా గ్రహించలేదా అనేటువంటి తేడా ఉంటుంది. కిసీకా విషయ హోవేతో, దేనికైనా అది విషయం అయితే, సమ్యక్ జాన్నేకో సామర్థ్య హోవే, అప్పుడు బాగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పరంతు కానీ ఇక్కడ విషయం ఏమిటంటే బ్రహ్మాత్మ జాన్నేవాలే కా స్వరూపే. ఆ బ్రహ్మము ఈ తెలుసుకునేవాడికి స్వరూపమై కూర్చున్నది, అన్యం కాదు, అనన్యం. అనన్యమైనప్పుడు ఇంకా ఊర కూర్చుంటే చాలు, తెలిసిపోతూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా కానీ నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నించను, చూశారా? అంతవరకు ఓక్కర్లేదండి. పొద్దున్న లేచి మీరు ఏ పని చేస్తుండండి, దేని మీద ఉంటుంది నీకు దృష్టి చెప్పు నాకు? ఆ పని మీద ఉంటుంది, ఆ ఫలితం మీద ఉంటుంది. నువ్వు ఏ ఏ పదార్థాలు చేతికి తీసుకుంటున్నావో దాని మీద ఉంటుంది. నీ మీద ఉండక్కర్లేదు, అది నీ భరోసా. నేనే లేకపోతే ఈ పని చేస్తున్నది ఎవరు అని నీకు ఆల్రెడీ అండర్స్టూడ్. అది అంచేత దాన్ని చూడడానికి ప్రయత్నం ఏమిటి నీ ముఖం? అయితే దేనికండి? దీనిలో నిన్ను చూడు, అప్పుడు నీవు లోపల బయట కూడా నువ్వే కనిపిస్తావు. అప్పుడు నీకు అన్యంగా ఏది కనపడదు. ఇది పెద్ద పాయింట్ అండి. ఇది నీకు అన్యంగా కనపడుతున్నదనే భావాన్ని నలగొట్టిపారి, చితగ్గొట్టిపారి. నిన్ను కాదు చితగ్గొట్టుకోవాల్సిందే. నీదంతా చితగ్గొట్టి నీవుగా మార్చుకో. సరే, ఇప్పుడు ఆ జలం మీదనే ఆ ఉత్తర ధ్రువాలు దక్షిణ ధ్రువాల దగ్గర పోలార్ రీజన్లో మన వాళ్ళు చెబుతారు, మరి ఓషన్స్ ఉన్నాయి. ఓషన్స్ అదో సీ కాదది, ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, అట్లాంటిక్ కాదు, ఆర్కిటిక్ ఓషన్, అంటార్కిటిక్ ఓషన్. అక్కడ సూర్యుడు ఎప్పుడో గాని దర్శనం ఇవ్వడు. సంవత్సరానికి ఒకటి 2 రోజులు ఏమైనా ఊరికి ఆ ఎండ పడుతుందో లేదో చెప్పలేం. గడ్డగట్టిపోయి ఉంటుంది సముద్రం. సముద్రాలు మంచు కొండలు తేలుతుంటాయి. అక్కడ చితగ్గొట్టవలసింది ఏది? ఆ కొండలను చితగ్గొడితే జలం అవుతుంది. జలాన్ని చితగ్గొట్టేదని నీ బొందా? చితికే ఉన్నది అది. అలాగే నేను చితికే ఉన్న జలం, జ్ఞానం కదండి, నిరాకారం కదండి, చితికే ఉన్నా. గడ్డగట్టిన నన్ను చితగ్గొట్టుకోవాలి. గడ్డగట్టిన నేనే పెళ్ళాం బిడ్డలు ఇళ్ళు ఆకెళ్ళు రే మొహం నా మొహం వీటన్నిటిని చితగ్గొట్టు అంటే అస్థిభాతి అనే సుత్య తీసుకొని నాలగొట్టవల వారి అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. దాని స్పిరిట్ ఎప్పుడు అర్థం అవుతుందండి మనకు? किसी का विषय होवे तो सम्यक जानने को सामर्थ्य होवे, परंतु ब्रह्मात्मा जानने वाले का स्वरूप है. जानना त्रिपुटी में होता है. ब्रह्मात्मा त्रिपुटी का प्रकाशक, त्रिपुटी का विषय नहीं. త్రిపుటి ఎక్కడ ఆపరేట్ అవుతుందో అక్కడ ఒకటి దాన్ని ఒకటి తెలుసుకోవటం అనేది సంభవం. త్రిపుటికి అక్కడ స్కోప్ లేదు, అంతా నేనే అయినప్పుడు. ఇది విషయం కాదు, ఇది ఆత్మ స్వరూపం. ఏ సర్వ వేదాంత కా సిద్ధాంత హై. అబ్బా, మొత్తం ఉపనిషత్తుల సిద్ధాంతం ఇది, ఇంతకు మించేం లేదు. జ్ఞాన్ సే భిన్న బ్రహ్మాత్మ హోవేతో జాన్నే యోగ్య హోవే. అదే చెబుతున్నాడు. నీకు భిన్నంగా ఉంటే నువ్వు తెలుసుకోవచ్చు, పరంతు దాహక శక్తి కా ఆత్మ అగ్ని కే సమాన్ जानने वाले का स्वरूप ब्रह्मात्मा है. इसी से ब्रह्मात्मा का अन्य जानने वाला कोई नहीं. ఆత్మకు మరొక ఆత్మ అక్కర్లా, ఈ దీపానికి ఇంకొక దీపం అక్కర్లా. దీపం కాని దానికి దీపం కావాలి. దీపమే అయి కూర్చొని ఉంటే ఇంక మళ్ళీ దానికి దీపం దేనికి? ఇదిగో దీపమా, నిన్ను వెలిగిస్తా చూసుకో, నీకు నువ్వు కనపడుతున్నావా అని అడిగితే నీవేమైనా గుడ్డివాడివా? నీకు కనపడకపోతే నేను హెల్ప్ చేస్తున్నా, నాకు నీ హెల్ప్ అక్కర్లా. నీ హెల్ప్ అక్కర్లేదు, మరొకదా లైట్ హెల్ప్ అక్కర్లా. జ్ఞేయము తాలూకు సహాయం అక్కర్లేదు జ్ఞానానికి, మరొక జ్ఞానం తాలూకు సహాయము అక్కర్లా. తర్వాతనండి, జో అన్య కిసి సాధన్ సే జానా జాతా హై. అయినా నువ్వు పట్టుబట్టి ఏదో ఒక ఉపాయం ద్వారా, ఒక సాధనం ద్వారా దాన్ని గ్రహిద్దామని నువ్వు బోల్తా పడేలాగా అయితే, చూచారా మన
మనకున్న అపోహ పోగొడుతున్నాడు. ఏదో యోగాభ్యాసం చేసి, ఏదో ఉపాసన చేసి, ఏదో మంత్రం పట్టుకొని, ఏదో చింతకాయ పట్టుకొని, ఏదో తీర్థాటనాలు చేసి, క్షేత్రాలన్నీ తిరిగి తద్వారా మోక్షం కొట్టేద్దాం. అద్దుగా ఆ జిడ్డు పోగొట్టుకో. జో అన్య కిసి సాధన్సే, ఇంకేదో సాధనాల ద్వారా జానా జాతా హై, దాన్ని గ్రహిద్దామని అనుకుంటే స్వయం ప్రకాశం నహి హోతా. నేను శాపం పెడతా. అది స్వయం ప్రకాశం కాదు, నువ్వు పట్టుకున్నది పరప్రకాశం. ఎందుకంటే నువ్వు పట్టుకుంటే నీకు పట్టుబడుతున్నది. అది స్వయం ప్రకాశం ఎలా అవుతుంది? కింటు పరప్రకాశ హోతా హై. అదే అంటున్నాడు ఆయన. జో జో పరప్రకాశ హోతా హై సో మిథ్యా హోతా హై. ఏమయ్యా పరప్రకాశం అయితే ఏం నష్టం అని అడుగుతారా? అది మిథ్య, అది మాయ, అది అబద్ధం. ఇంకోరి మీద ఆధారపడి కనపడేది అబద్ధం అండి. అదే రిలేటివిటీ ఫాల్స్ అని చెప్పడం మేము. ఇది దాని మీద ఆధారపడదు, దీని మీద ఆధారపడదంటే రెండు అబద్ధం. ఏమిటి చెప్పండి? బీజ వృక్ష దృష్టాంతం. ఆ విత్తనం ఉంటే గాని చెట్టు రాదు, చెట్టు ఉంటేనే గాని విత్తనం రాదు. మరి ఏది ముందు ఏది వెనక? ఏది ముందు ఉండడానికి లేదు ఏదని అంటే కార్యకారణ భావం ఫెయిల్ అయిపోయింది. కార్యకారణ భావం పోతే ఆ పదార్థం ఎలా ఏర్పడుతుందండి? మరి ఏదో కారణం ఉండాలిగా. రెండింటికి గెలిపి ఒకటి ఉన్నది. ఏమిటది? నేల. నోరు మూసుకో. ఆ నేల లేకపోతే చెట్టు లేదు, విత్తనం లేదు. అది అబ్సల్యూట్. అది దేని మీద ఆధారపడదు. ఈ రెండు దాని మీద ఆధారపడ్డాయి. అస్థిభాతి మీద అన్ని ఆధారపడ్డాయి. అస్థిభాతి దేని మీద ఆధారపడదు. అర్థమైందా? కనుక అది పరప్రకాశం కాదు, అది స్వయం ప్రకాశం. జో పరప్రకాశ హోతా హై సో మిథ్యా హోతా హై. అయిందా? అదే విషయం. సరే, इससे है पुत्र तू जब ब्रह्मात्मा को सम्यक जानता है तो निश्चय कर परिच्छिन्न असत जड़ दुख दृश्य मिथ्या वस्तु को ही जानता है. నువ్వు ఎప్పుడే గాని నేను ఆత్మను తెలుసుకుంటున్నాను, పరమాత్మను తెలుసుకుంటున్నాను అని నువ్వు తృప్తి పడుతున్నావా? నువ్వు అది నీ అపోహ. క్యోంకి అది మిథ్యా మాయ. నువ్వు తెలుసుకుంటున్నది ఆత్మ కాదు, ఆత్మ ఆభాస, అబద్ధం. దాన్ని పట్టుకొని ఆత్మ అంటున్నావు. క్యోంకి ఎందుకంటే బ్రహ్మాత్మ కైసా హై, ఎలా ఉంటుందో చెప్పు ఆ బ్రహ్మాత్మ అనేది. ఆ శబ్ద, ఆ స్పర్శ, ఆ రస్, ఇదో ఈశావాస్యం. అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చ అని ఉపనిషత్తు దాన్ని కోట్ చేస్తున్నాడు. అశబ్ద, అస్పర్శ, అరస్, అగంధ, అరూప, అచింత్. ఆ మనసు లేదు దానికి. ఆ ప్రాణం లేదు. అనహంకార, అక్రియ, నిర్వికల్ప, నిర్వికార్, గమనాది రహిత్. ఇటు అటు తిరిగేది కాదు అది. నో మూవ్మెంట్ ఎట్ ఆల్. అశరీర్, అవ్రణ్, శుద్ధమపాప విద్ధం, పాపరహిత్, జాతి గుణ క్రియాది ధర్మోं से रहित अस्तित्व मात्र है. కేవలం ఉండడం వరకే దాని లక్షణం. బుద్ధికే నిశ్చయమే నహి ఆతా. నువ్వు మనసు పెట్టి చూస్తే వచ్చేది కాదది. చూచినా చూడకపోయినా. నువ్వు దీపం పెట్టి చూస్తేనే తయారవ్వలేదు ఆ రజ్జువు. నువ్వు దీపం పెట్టినా పెట్టకపోయినా, చీకటి అయినా, నువ్వు చూచినా చూడకపోయినా, ఇట్ డజంట్ కేర్ ఫర్ యూ. దాని పాటికి తానున్నది. అర్థమవుతున్నా? తాడుకు జవాబు చెప్పలేవు ఆత్మక. జడమైన తాడే తన పాటికి తానుంటే చేతనమైన ఆత్మ ఉండడానికి ఏమిటే? బుద్ధిక ద్రష్ట హోనేసా. వీటన్నిటికీ అది సాక్షి. సాక్షి లేకుండా సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఐసే అవాంగ్ మనసగోచర్ బ్రహ్మాత్మాకోతూ కైసే జాంతా హై. అల్లా అంటే బ్రహ్మం, అగమ్యగోచరమైన ఆ బ్రహ్మస్వరూపాన్ని నేను తెలుసుకున్నాను అని అంటున్నావే. తెలుసుకుంటే నీ తెలివికి అది గోచరిస్తుంది. గోచరిస్తే అది అనాత్మ అయిపోతుంది. వాతో ఆప్కో బుద్ధి రూపమాన్కే ఆత్మాకో జాంతా హై. నువ్వు బహుశా నువ్వు బుద్ధి స్వరూపుడవై తెలుసున్నాను అంటున్నావు. నీవు బుద్ధితో చూచి అంటున్నావు. బుద్ధి అనేది మధ్యలో అడ్డం వస్తున్నది నీకు. దాని ద్వారా పట్టుకుంటున్నావు నువ్వు. అంతేనా? వా ఆత్మ ఆప్కో జాంతా హై. లేదా అది తన్ను తానే పట్టుకుంటున్నదా? నువ్వు దాన్ని పట్టుకుంటున్నావా నీ వృత్తి ద్వారా? లేక అదే తన్ను తాను పట్టుకుంటున్నదా? ఆభాస ఆప్కో మాన్కే ఆత్మాకో జాంతా హై. లేదా నువ్వు దానికి ఆభాస అయి ఈ ఆభాస ద్వారా అసలైన పదార్థాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావా? ఏమిటి నీ ఉద్దేశం? జో ఆత్మా కహేతో ఆత్మాశ్రయాది దోషోవేగే. నేను చూసుకుంటున్నాను అని అన్నావో దాని అదొక పెద్ద దోషం. ఏమిటి ఆ దోషం తెలుసు? ఆత్మాశ్రయ దోషం. ఇది భగవత్పాదుల మాట. ఆత్మాశ్రయం అంటే
అగ్ని తన్ను తాను కాల్చుకుంటున్నది. ఒక దొమ్మరివాడు తన భుజం మీదనే తాను నిల్చొని ఆట ఆడుతున్నాడు. తన భుజం మీద తాను ఎలా నిల్చుంటాడు వాడు? తాను వేరు, తన భుజం వేరా? కాదు కదా. అగ్ని వేరు, అది కాల్చే ఆ పదార్థం అది మరొకటి ఉన్నదా అక్కడ? అగ్నిని ఎలా కాలుస్తుంది? అలాగే ఆత్మని ఎలా దర్శిస్తుంది? దర్శించదు. ఆత్మ మిగతా వాటిని దర్శిస్తుంది. అవాస్తవ స్వరూపకే జాన్నేసే కళ్యాణ నహి హోతా. కనుక నీవు నిన్ను చూస్తున్నావనంటే ఆ నీవు కరెక్టు, నిన్ను ఫాల్స్. ఆబ్జెక్ట్ తప్పు, సబ్జెక్టు సత్యం. నువ్వు సబ్జెక్టు ద్వారా ఆబ్జెక్టు అని అన్నావనంటేనే అది అవాస్తవం. అవాస్తవం స్వరూపికే జాన్నేసే కళ్యాణ్ నహి హోతా. అవాస్తవమైన దాన్ని నువ్వు పట్టుకుంటే నీకు దానివల్ల క్షేమం లేదు బాబు, మోక్షం లేదని అర్థం. జిస్ ధర్మసే జో నిరూపణ్ కియా జాతా హై. అప్పుడు ఆ కుమారుడు తండ్రి గారిని అడుగుతున్నాడట, నాన్నగారు మరి ఎలాగంటే ఆత్మజ్ఞానం మనకు లభించటం? ఏ రకంగా పట్టుకోవడం కాదని అంటున్నారే మీరు. जिस धर्म से जो निरूपण किया जाता है सोई तिसका स्वरूप होता है, जैसे मनुष्य का मनुष्यत्व धर्म से निरूपण किया जाता है. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును పట్టుకోవాలంటే దాని లక్షణం ఏదో గుర్తు చేసుకుని ఆ లక్షణం ద్వారా కదండి దాన్ని పట్టుకోవాల్సింది. ఈ మైక్ ఎలా ఉంటుంది? ముందు ఆ ప్రాపర్టీస్ అన్ని పోగు చేసుకుని తద్వారా ఇది మైక్ అని అంటాం. ఈ లక్షణాలు ఉన్నది మైక్ అని అంటాం. ఈ లక్షణాలు ఉన్నది బ్యాగ్ అంటాం. ఈ లక్షణాలు ఉన్నది నా శరీరం అని అంటాం. అంతేనా? సోయి తిస్కా స్వరూప్ హై. అలా పట్టుకున్నప్పుడే దాని స్వరూప జ్ఞానం మనకు కలుగుతుంది. तैसे ब्रह्मात्मा का पूर्वोक्त सत्चित आनंद रूप विशेषणों से जो निरूपण किया जाता है सो ये इसका स्वरूप है. కాదంటారేమిటి మీరు? అస్థి భాతి ప్రియం అవి దాని లక్షణాలు. ఆ లక్షణాలతో పట్టుకుందాం. ఆ లక్షణాలు మనకు హెల్పర్స్ కదా, అవి ఆధారం కదా. వాటి ద్వారా ఫలానా ఆత్మాని ఎందుకు తెలుసుకోలేం? అస్థి భాతి ప్రియం, ఏది ఉందో, ఏది ఉన్నట్టు స్ఫురిస్తున్నదో, ఏది నాకు ఇష్టమైనదో అది ఆత్మ. కాదంటారేంటి? పితానే కా. అప్పుడు ఆయన గారు అన్నారట, జితనే శబ్ద హై సో ये सर्व सापेक्षक सविकल्प जाति गुण क्रियावान वस्तु का ही निरूपण कर सकते हैं. నీవు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా నోట అవి దాన్ని చెప్పవు. అది వాచ్యం కాదు. చెప్పవనంటే అర్థమేమిటి? ఈ మాట పోయి దానికి సోకదు. పిల్లి అని అన్నావు అనుకో నువ్వు మాట వరుసకు, ఆ పిల్లి అనే మాట పోయి ఆ పిల్లి ఒంటికి సోకుతుందా? అదే ఒక స్పందన, ఒక శబ్దం, ఒక కదలిక. అది పదార్థం. అసలు ఆ పదార్థానికి దీనికి ఏమిటి సంబంధం? నేను నోటి మాటకు అక్కడ పదార్థానికి ఫండమెంటల్ గా దిగి మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా ఉందండి. అందుకని అహం బ్రహ్మాస్మి కూడా పదమే, ఓంకారం ఒక మాటే. విడిచిపారి ఇవన్నీ అయితే ఇవి పనికిరావు. అద్దుగో అక్కడే ఉన్నది ఆ నేమ్ ప్లేట్ లాంటిది. ఆ నేమ్ ప్లేటే ఆ ఓనర్ కాదు. అది వదిలేసి అక్కడికి పో. అయితే అంతవరకు దాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళు. అర్థమవుతున్నదా? సత్వచిత ఆనందం అనేటువంటి ఊరిక మాట. ఆ మాట యొక్క అర్థం తెలుసుకో, ఆ అర్థం మనసుకు తెచ్చుకో, ఆ అర్థం ఆరా దాన్ని పట్టుకో, వదిలేయి దాన్ని. ఇంకా మాట వదిలేయి. అందుకనే బ్రహ్మాకార వృత్తిని కూడా వదిలేయమంటారు వాళ్ళు. అదే జాతి, గుణము, క్రియ ఇలాంటి ఆధారాలు ఏం లేవు. ఆత్మ సర్వమనాది కల్పనాకే ఆది సిద్ధ. నువ్వు మాట అనకముందే, నువ్వు ఆలోచించక ముందే ఉన్నది ఆత్మస్వరూపం. అంతకు ముందే ఉన్నదాన్ని తర్వాత వచ్చింది చెబితేనేనా అది ఉండేది? న్యూయార్క్ అంతకు ముందే ఉన్నది. నువ్వు విమానంలో వెళ్లి అక్కడ చేరి అబ్బా న్యూయార్క్ను నువ్వు చూశానన్నప్పుడే ఉంది అది. అర్థమవుతున్నదా? అలాగే ఆ బ్రహ్మస్వరూపాన్ని నేను ఆలోచించినప్పుడేది ఉంది, నేను చూసినప్పుడేది ఉంది అనుకోకు. తథాపి అయితే ఇప్పుడు నువ్వు అన్నావే ఆ మాట ఒక రకంగా కరెక్ట్. ఎంతవరకో చెబుతున్నావు నేను, పూర్తి కరెక్ట్ కాదు. ముముక్షుకే బోధవాస్తే ముముక్షువులైన వాళ్లకు తెలపాలి కదా అని మనం. బ్రహ్మస్వరూపం ఫలానా విధంగా ఉంటుందని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అప్పుడేమన్నారంటే సత్చిత్ ఆనంద రూప జో వస్తు హై సోయి బ్రహ్మాత్మ తుమారా స్వరూప్ హై అని చెప్పారట. ఐసా శృతినే కహా హై, ఎవరో కాదు ఉపనిషత్తే చెప్పింది.
सो सतचित आनंद भूत भौतिक कार्य कारण रूप प्रपंच में किसी भी मन प्राण श्रोत्र इंद्रियादि अनात्म पदार्थों में घटता है घटता नहीं అలాంటి లక్షణాలు నీవు నామరూపాలుగా భావించే ఏ పదార్థంలో చల్లవు తథా ఆకాశాది భూతో మే భీ ఘటతా నహి ఆకాశం దగ్గర నుంచి పృథివీ వరకు ఈ నామరూపాల్లో కూడా చల్లవు భౌతికో మే భీ ఘటతా నహి భౌతిక పదార్థాల్లో చల్లవు తాత్పర్య మాయా తత్కార్య కిసీ పదార్థమే భీ ఘటతా నహి కల్పించుకున్న దానిలో దేనిలోనూ అది చల్లదు కింటూ బుద్ధి ఆదియోं के సాక్షి ఆత్మా మే హీ ఘటతా హై ఇప్పుడు ఈ చెప్పిన మాట 99కి వర్తించదు ఒక్కదానికే వర్తిస్తుంది మాట మాటే అస్థిభాతి ప్రియం అంటే ఇప్పుడు ఇది కూడా అస్థిభాతి ప్రియంగానే కనపడుతున్నది ఇది అస్థిభాతి ప్రియంగానే కనపడుతున్నది కానీ ఇది అలా కనపడ్డంత వరకు అది పరిపూర్ణమైన ఆత్మస్వరూపం కాదు ఎందుకంటే వీటితో కలిసి కనపడుతున్నది ఈ రూపంతో కలిసి ఇది మైక్ అనేటువంటి ఆలోచనతో కలిసి ఆ మైకు యొక్క రూపంతో కలిసి అస్థిభాతి ప్రియమే పాపం కలుషితమైపోయింది ఇక్కడ అందుకని ఇట్స్ ప్యూరిటీ చూడలేకపోతున్నావు పరిశుద్ధంగా చూడలేకపోతున్నావు కనుక అస్థిభాతి ప్రియమే బ్రహ్మలక్షణం కూడా కాదనలా అయితే అంతవరకే ఆగు ఇంకా దానికి మించి నువ్వు ఏది ఆలోచించినా కుదరదు అందులో అయితే అస్థిభాతి లేదా అండి ఉంది ఎవడు కాదన్నాడు కల్తీ బాపతు అది శుద్ధి చేసుకో అందుకే త్వం పదార్థ శోధన इससे सदचित आनंद रूप वस्तु ही అక్కడి కాగు ఆ వస్తువే అప్నా ఆప్ ఆత్మా జాన్ నే స్వరూపమని తెలుసుకో అక్కడికి ఆగిపో అది పద్ధతి आदि पद्धति जैसे वृक्ष की चलन रूप क्रिया कर ही वायु का रूप जानने में आता है ఆ చెట్లు కదులుతూ ఉంటే ఓహో వాయువు ఉన్నదని ఎలా గ్రహించావో సూచిగా కొన్నా చూడకున్నా గ్రహించావో అన్యథా నహి మరో విధంగా వాయువును ప్రత్యక్షంగా చూడలేవో తైసే సర్వమనాది జడ పదార్థం కా ప్రేరక్ హోనే సే ఆత్మా జానా జాతా హై ఇవన్నీ కదులుతూ ఉంటే అద్భుతం అండి ఇది మంచి గొప్ప సాధన అండి మనసు ఆలోచిస్తుంటే అది కదలిక ఆ కదలిక చెట్టు కదలిక లాంటిది వెనకాల వాయువు కనపడాలి నీకు ఈ కదలిక కాదు ఈ మనస్సు కాదు నోట మాట వస్తుంటే అదొక కదలిక ఇది కాదు ఇది కదిలిస్తున్నదేది ఆ ప్రేరకం కనపడాలి ఈ ప్రేర్యం కాదు అయితే ప్రేర్యం హెల్పర్ ఇది చెబుతుంటుంది నన్ను ఫలానది కదిలిస్తుంటే నేను కదులుతున్నాను అని మౌన భాషలో నువ్వు మాట్లాడుతావు నువ్వు బేవకూఫువు మాట్లాడే భాష పరిమితం మౌన భాష పరిపూర్ణం అందుకనే ప్రపంచం పరిపూర్ణమైన స్థితిలో ఉన్నది జీవుడే అపరిపూర్ణుడు రెండున్నాయి పరిపూర్ణాలు శుద్ధ చైతన్యం పరిపూర్ణం శుద్ధ జడం పరిపూర్ణం నువ్వు అటూ ఇటూ గాని బేవకూఫు చిజ్జడయోర్ గ్రంథి రెండింటి ముడి అందువల్ల నీకు అది అర్థం కాలే ఇది అంతకన్నా అర్థం కాలే బుద్ధికే వృత్తి రూప జ్ఞాన్ కా విషయ నహి అది బుద్ధి యొక్క వృత్తి రూపమైన జ్ఞానానికి విషయము కాదు అంటే కదిలేది కదలని దాన్ని పట్టుకోలేదు కదులుతూ కదులుతూ పట్టుకోలేవు చేతులు వణికిస్తూ కాఫీ కప్పు పట్టుకోలేవు అర్థమైందా కింద పడిపోతుంది పగిలిపోతుంది వణికిపోతున్నాయి చేతులు ఏది పట్టుకోబోయినా నిలవదు చేతిలో అలాగే వణికిపోతూ ఉన్న మనస్సు వణికిపోతూ ఉన్న మాట చెప్పాలా మీకు ఇవి పట్టుకోగలవా నిశ్చలం నిరాకారం వ్యాపకమైన పదార్థాన్ని వనకని మనస్సుతో పట్టుకో అనగా నిశ్చల తత్వే జీవన్ ముక్తి పుత్రనే కహా माईवत मय ब्रह्मात्मा अपने निज स्वरूप स्वाभाविक बंध मोक्ष रहित అవాంగ్ మనసు గోచర దాన్ని చూస్తున్నానయ్యా నాన్నగారు నన్ను తక్కువగా అంచనా వేయకండి నేను చేసే తప్పనకండి మీరు చెప్పినట్టే నేను చూస్తున్నాను మైవత్ మై నాలాగే నేను చూసుకుంటున్నాను నాదిని కూడా ఈ నాది అనేటువంటి భావంతో చూడటం లేదయ్యా నేను అవేద్యత్వ సదా అపరోక్ష సాక్షి సచ్చిద్ఘన్ విశుద్ధానందుకో సమ్యక్ నిజాత్మా జాన్నేవత్ జాంతా హూं ఎలా చూడాలో అలాగే చూస్తున్నానయ్యా కోయి విషయీ భావ కర్ నహీ జాంతా హూं ఇది ఆత్మ అది అనాత్మ ఇది జ్ఞాత అది జ్ఞేయం ఇది సబ్జెక్ట్ అది ఆబ్జెక్ట్ ఆ రిలేటివ్ గా చూడటం లేదండి మేము సబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ లేదు అంతా కలిసి స్వరూపంగా చూసుకుంటున్నాం ఇది కూడా తప్పేనా అండి అడిగితే అంటే వెరిఫికేషన్ కోసం అడుగుతున్నాడు వాడు
గ్రహణ్ త్యాగ్ భీమై హూ, ఏది వదిలేస్తున్నా అది నేనే, ఏది పట్టుకుంటున్నా అది నేనే. అది తప్పండి. వదిలేసేది నేను కాదు, పట్టుకునేది నేను అనంటే అప్పుడు అనండి మీరు. అనేసరికి అప్పుడు ఆ పిత సర్టిఫికేట్ ఇచ్చాట. ఈ మాట అన్న మీదట రే ఫైనల్ ఎగ్జామినేషన్లో 100 మార్కులు వచ్చాయి. కహా హే పుత్ర తూ ధన్య హై, నువ్వు ధన్యుడివి పో. కేనోపనిషత్తులో అన్నట్టు అంటున్నాడు. ఐసా జాన్నా హి సమ్యక్ జాన్నా హై. ఇలా గ్రహించటమే సరి అయిన గ్రహణం. మంచిది. పుత్రనే కహా హే పిత विधि पक्ष से भी ब्रह्मात्मा सर्वथा अज्ञात ही है, क्योंकि सर्वरूप आप होने से పాజిటివ్ గా చూస్తే విధి అంటారు, నెగటివ్ గా చూస్తే నిషేధం అంటారు, అనులోమంగా చూస్తే విధి అంటారు, ప్రతిలోమంగా చూస్తే నిషేధం అంటారు. అది గుర్తుంచుకోండి, అది మనసులో పెట్టుకోండి. వినండి, వాడు అంటాడు, వాడి కంప్లైంట్ వినండి. విధి పక్షసే భీ బ్రహ్మాత్మ సర్వదా అజ్ఞాతి హై. పాజిటివ్ గా పట్టుకుందామన్నా కూడా అది దొరకటం లేదు మనకు. ఇది గదా బ్రహ్మము, ఇది గదా ఆత్మ అని మనసుతో పట్టుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకనంటారా? నేనెక్కడుండి దాన్ని పట్టుకోవాలి? నేనెక్కడ ఉండి దాన్ని పట్టుకోవాలి? నేను దానిలోనే ఉండి పట్టుకోవాలా దాన్ని? దానిలో ఉండడం ఏమిటి? అదే అయి పట్టుకోవాలా? అదే అయితే పట్టుకోవడం ఏమిటి? దానికి వేరుగా ఉన్నా అది పట్టుకోవడం కాదు, దానిలో ఉన్నా అర్థం లేని మాట. అదే అయితే అస్సలే అసంభవం. క్యోంకి సర్వరూప ఆప్ హోనేసే, అన్నీ అదే అయినప్పుడు, అన్ని రూపాలు అదే అయినప్పుడు ఒక రూపంతో మరో రూపాన్ని పట్టుకోవడం ఏమిటి? కాబట్టి విధి అనగా పాజిటివ్గా సాక్షాత్తుగా పట్టుకోవడం అసంభవం అన్నారు మీరు. అన్యకే అభావసే భీ అజ్ఞాతి హువా. అంతేకాదు మరొక పదార్థమే లేదు కాబట్టి దేని ద్వారా దాన్ని పట్టుకోవడం అనే ప్రశ్నే లేదు. విధి కుదరదు. నిషేధీ పక్షసే భీ అవాంగ్మనస గోచర్ హోనేసే భీ అజ్ఞాతి హువా. పోనీ నెగటివ్గా పట్టుకుందాం అని అంటావా? నెగటివ్గా అసలే పట్టుకోవడానికి లేదు. ఎందుకనంటే నీకు అతీతమైన దాన్ని నువ్వు ఎలా పట్టుకుంటావు? అది నెగటివ్ అంటే. నీకు అధీనం చేసుకుని పట్టుకుందామా అంటావా? పట్టుకునే నీవు, పట్టుబడే అది, మిగతా రూపాలు అన్నీ అదే వ్యాపించున్నది. అలాంటి వ్యాపకమైన దాన్ని నువ్వు పట్టుకోవడం అనే ప్రశ్న లేదు. పట్టుకునేవాడొకడు, పట్టుబడేదొకటనే తేడా రాదక్కడ. అంతా అదే అయినప్పుడు ఎలా పట్టుకుంటా? ఆకాశంలోనే ఉండి మనం ఒక ఘటాకాశం, మనమంటే ఘటాకాశం అనుకోండి, ఓ ఘటాకాశం మహాకాశాన్ని పట్టుకుంటుందా? ఎందుకు పట్టుకోవక్కర్లే, ఆ ఘటంలో ఉండేది కూడా మహాకాశమే. తానే అదే ఉండి తను ఎలా పట్టుకుంటే, కాబట్టి డైరెక్ట్గా పట్టుకునే విషయం కాదు. పోనీ ఇండైరెక్ట్గా అంటే నిషేధముఖంగా దీన్ని కాదనుకొని పట్టుకోగలం. ఘటాకాశము నేను కాదు అని మహాకాశాన్ని పట్టుకుంటుంది. ఆ ఘటాకాశం మాట విను, నేను ఘటాకాశమునే కాదు అని మహాకాశాన్ని, ఇది కాదు అని అంటే మహాకాశానికి అది పరాభవం. ఎందుకంటే ఘటంలో తాను లేనని. ఘటం వెలపల ఉంటేనే అది మహాకాశం, ఘటం లోపల ఉంటే కాదని. ఘటాకాశాన్ని నిషేధించి అదే అర్థం. దీన్ని త్రోసేసి దాన్ని పట్టుకుందామా అనంటే ఇది కూడా అదే. కాబట్టి నెగటివ్గా అప్రోచ్ కావడము తప్పే. పోనీ పాజిటివ్గా అవుదాం. ఎందుకు? పాజిటివ్గా ఉన్నది మహాకాశమే, ఇంకా అయ్యేదేమో. అయితే ఏం చేయమని నోరు మూసుకొని పడుండు, అది నువ్వు చేయవలసిన పని. అర్థమైందా? అంటే నేనే, ఇంకేం లేదు, పట్టుకోవడం అనేది లేదు. నేనుగా ఉండడమే పట్టుకోవడం, నేనుగా ఉండడమే పట్టుకోవడం, ఆ ఉండిపోవడమే. అప్పుడు వికల్పం లేదు, అప్పుడు మనసుకు వికల్పం లేదు. ఆ వికల్పంలో వస్తుంది పాజిటివా నెగటివా, నీ ముఖమా నా ముఖమా. నువ్వు వికల్పించమని ఎవరన్నారు నిన్ను? అదే అందుకని నో కామెంట్స్ ప్లీజ్ అని అంటుంటారు చూడండి. ఆ లోకంలో మాట ఎంత కరెక్టో అద్వైతంలో అదే కరెక్ట్. जो जिस वस्तु का जैसा स्वरूप है सो तैसा ही जानता है, సో ఈ సమ్యక్ దర్శి హై. దేనికి ఏది స్వరూపమో ఆ స్వరూపం ఎలా ఉందో అలాగే దాన్ని అర్థం చేసుకోవటమే సమ్యక్ దర్శనం. అది ఒక విధంగా ఉంటే మరో విధంగా నువ్వు చేసుకున్నా లాభం లేదు, అసలు చేసుకోకపోయినా ప్రయోజనం లేదు. అగ్రహణము పనికిరాదు, అన్యథాగ్రహణము పనికిరాదు, సమ్యగ్రహణమే గ్రహణం. ఇది మాండూక్యోపనిషత్తులో మరి గౌడపాదాచార్యులు సెలవిచ్చిన సుభాషిత అయిందా? కాబట్టి హే పుత్ర,
सर्व पदार्थों के सामान्य विशेष ज्ञान में माया विशिष्ट ईश्वर विना सर्व जीव ज्ञानी भी हैं तथा अज्ञानी भी हैं. ఒక్కటే మాట చెబుతున్నా నేను విను. ప్రతి మానవుడు జ్ఞాని అజ్ఞాని కూడా. ఇది ఈ ఐడియా చూడండి. ప్రతి వాడిలో జ్ఞానము ఉంది అజ్ఞానము ఉందట. ఎంచేత సామాన్య విశేష జ్ఞానమే. నేను ఎప్పుడు చెబుతూనే ఉంటా సామాన్య విశేషం గుర్తుంచుకోండి అని. ఆయనే అంటున్నాడు సామాన్య విషయం ఎంతెంత గుర్తిస్తుంటావో అంతంత జ్ఞానం నీకు, విశేషం ఎంతెంత గుర్తిస్తుంటావో అంతంత అజ్ఞానం. అయితే ఒకటి విశేషాన్ని కూడా సామాన్యమని భ్రమపడితే మరీ అజ్ఞానం. సామాన్యాన్ని మరిచిపోయి కేవలం విశేషాన్నే చూచి ఇదే సామాన్యం అనుకుంటే ఇంకా చెప్పనక్కర్లేదు. सर्वजीव ज्ञानी भी हैं तथा अज्ञानी भी हैं. एक पदार्थ के ज्ञान से ज्ञान में भी ज्ञानी अज्ञानी जीव कहे जाते हैं. అంతేకాదు లోకంలో చూడు ఒక విషయంలో నీకు తెలివితేటలుంటే ఇంకో విషయంలో వట్టి బేవకూపు. తెలివిలేదు నీకు అక్కడ. అదేమిటండి అదేమిటి చెబుతాం. ఎవడో చెప్పు సర్వజ్ఞుడు. లోకంలో ఎవడికి అన్నీ తెలుసో చెప్పు నాకు. ఒకటి తెలిస్తే ఒకటి తెలియదు. జైసే చెబుతా. మాణికకి सम्यक परीक्षा वाला మాణికం కి జ్ఞాని కహా జాతా హై అన్య నహి. ఒక రత్న పరీక్షకుడు ఉంటాడు. మరి నవరత్నాల వాల్యూ వాడికి తెలిసినట్టు ఎవరికి తెలియవు. వాడు బాగా గ్రహించడు. దానిలో ఎక్స్పర్ట్ వాడు. అయితే జ్యోతిష్ శాస్త్రం తెలుసా వాడికి? సాముద్రిక శాస్త్రం తెలుసా? పాకశాస్త్రం తెలుసా? అలంకార శాస్త్రం ఏది తెలుసు వాడికి? అందులో తెలివి లేదు వాడికి. దీనిలో ఎక్స్పర్ట్. తైసే హి శిల్ప విద్యా వాలా శిల్పజ్ఞ కహా జాతా హై. ఒక చిత్రకారుడు ఉన్నాడు, బ్రహ్మాండంగా బొమ్మలు వేయగలడు. మరి కవిత్వం చెప్పగలడా? శాస్త్రజ్ఞానం ఉంది వాడికి. और वही మనుష్య ధనుష్ విద్య మే అల్పజ్ఞ హై. ధనుర్విద్యలో వాడికి ఏమీ తెలియదు పాపం. ధనుర్విద్య వాళ్ళ ఆ ధనుర్విద్య తెలిసినటువంటి మహానుభావుడు శిల్ప విద్య మే అల్పజ్ఞ హై. చూచారా సైకాలజీ ఎంత బాగా చెబుతున్నాడో. శిల్ప విద్య తెలియదు వాడికి. इसी रीति से सर्व समष्टि व्यष्टि पदार्थों में जान लेना. ప్రతి విషయంలో మీరు ఇలాగే అర్థం చేసుకోండి. इससे यथार्थ स्वरूप पदार्थों का सम्यक असम्यक जानना ही ज्ञानी अज्ञानी का है और कोई चिन्ह नहीं, केवल दृष्टि का भेद है. దృష్టిలో తేడాయే గాని సృష్టిలో లేదు. సృష్టి అంతా రెడీగా ఉన్నది నువ్వు తెలుసుకుంటే తెలియడానికి. నువ్వు ఎంతెంత తెలుసుకుంటుంటే అంతంత తెలుసుకోమని చెబుతుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. నువ్వు ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి. ఎంతెంత చేస్తుంటే అంతంత సైంటిస్ట్ ఉన్నావు. ఇప్పుడు సైన్స్ అదే. ఇంకా సైన్స్ తెలిసే కొద్దీ తెలియవలసినది కోటాన కోట్ల విషయాలుంటాయి. ఏ సైంటిస్టు ఫైనల్ గా నేను గొప్ప మేధావంతుడని చెప్పలేకపోతున్నాను. అందుకే రిలేటివిటీ. ఎవడు చెప్పగలడు? సర్వజ్ఞుడెవడు? పరమాత్మ ఒకడే. ఏమిటి సర్వజ్ఞుడంటే అర్థం? అన్నింటిలో పరుచుకొని ఉన్న సామాన్యాన్ని చూస్తున్నాడు, అందుకని అన్నీ తెలుసు వాడికి. ప్రతి ఆభరణాన్ని చేతికి తీసుకొని చూడక్కర్లేదు. అంతా సువర్ణ వికారమైన చూస్తే ఆభరణాలు చూసినా చూడకపోయినా ఒకటే. ఏన విజ్ఞాతేన సర్వమిదం విజ్ఞాతం భవతి తద్విజిజ్ఞాసస్వ. ఏది తెలిస్తే సర్వం తెలిసిపోతుందో అది బ్రహ్మస్వరూపం, అది ఆత్మస్వరూపం. హే పుత్ర, जब ये अधिकारी अपने नित्य ज्ञान अनंत रूप सर्वात्मा को सम्यक अपरोक्ष निज स्वरूप जानता है, ఎప్పుడైతే దీన్ని కేవలం పరోక్షంగా గాక అపరోక్షంగా అనుభవానికి తెచ్చుకుంటాడో అప్పుడే వాడు సర్వజ్ఞుడు. तब किस चक्षु आदि साधनों करवा चक्षु आदि अन्य ज्ञानों से किस रूपाधिक पदार्थों को देखे नाम जाने. ఇది బృహదారణ్యకోపనిషత్తు మాటేనా? బృహదారణ్యకోపనిషత్తు మాట. అప్పుడు ఎవడు దేనితో దేనిని గ్రహించగలడు అని ప్రశ్న. ఎవడు అనంటే ప్రమాత, దేనితో అంటే ప్రమాణం, దేనిని అంటే ప్రమేయం, గ్రహించటం అనంటే వ్యవహారం. యాబ్సెంట్ అక్కడికి అయిపోయింది. ఎందుకంటే జ్ఞాత అదే, జ్ఞేయము అదే, జ్ఞానము అదే, మూడు అదే అయినప్పుడు త్రిపుటి లేదు. త్రిపుటి లేకపోతే ఒకడు ఒక కన్ను పెట్టుకొని ఒక రూపాన్ని చూడడం అనేది లేదు, చెవి పెట్టుకొని ఒక శబ్దాన్ని వినడం అనేది లేదు అని బృహదారణ్యంగా చీవాట్లు పెట్టింది.